చూడ్డానికి ఎంత కనబడుతుంది కానీ సరే ఎక్కాలి. అనుకున్నంత ఈజీ అయితే కాదు, పక్క కాదు. రాడ్ బ్రో. మంచో చెడో కుదిరినన్ని అనుభవాలు పోగు చేసుకోవాలి. ఎందుకంటే అనుభవాలే జ్ఞాపకాలు, జ్ఞాపకాలే కథలు, కథలే మనం. విల్ బి రిమెంబర్డ్ as stories, nothing more, nothing less. నిజమే, గురించి చెప్పినట్టు అనుభవాలే జ్ఞాపకాలు, జ్ఞాపకాలే కథలు. 2025 నాకు హైస్ ఇచ్చింది, లోస్ ఇచ్చింది, కానీ ఒకటి తక్కువైంది. ఎప్పటి నుంచి అనుకుంటున్న సోలో ట్రిప్ మొత్తానికి ఈసారి వెళ్ళాను. ఆ ఎక్స్పీరియన్స్ని ఒక కథగా చెప్తాను, చూపిస్తాను. పదండి. సోలో ట్రిప్ అంటే ఎగ్జైట్మెంట్ ఉంటుంది, కానీ దాంతోపాటు భయం కూడా ఉంటుంది. అసలు చేయగలమా లేదా, అసలు మన వల్ల అవుతుందా అవ్వదా. సో ఫస్ట్ అయితే దూకేయాలి, దాని తర్వాత సర్వైవ్ అవ్వడం గురించి ఆలోచించాలి. అలా అనుకుంటూనే మై జర్నీ స్టార్టెడ్ ఫ్రమ్ వైజాగ్ టు న్యూఢిల్లీ. सफरनामा शुरू तुमसे खत्म तुम पे सफरनामा जिसे ढूंढा जमाने में मुझे में था. ఫైనల్గా ఢిల్లీ నుంచి మళ్ళీ ఒక బస్సు, ఆ బస్ తర్వాత ఆటో, అలా నా డే ఎండ్ అయింది. चंबा कितनी के दूर है, चंबे जाना जरूर. ओ लैया मोहब्बता दूर दराजे, लैया मोहब्बता दूर दराजे. अखियां से होया कसूर है, अखियां से होया कसूर. चंबा कितनी के दूर, चंबे जाना जरूर. ఓహ్, ఇంతకీ ఎక్కడికి వచ్చాను చెప్పలే కదా. వెల్కమ్ టు ద యోగా క్యాపిటల్ అండ్ ద అడ్వెంచర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, దేవభూమిస్ రిషికేష్. भूरु भूरु जाऊं है को डान का नाते सुर सुर, डान का नाते सुर सुर. बाजे मुरली तुर तुर, बाजे मुरली तुर तुर. हवा चली रे सुर सुर, हवा चली रे सुर सुर. भूरु भूरु जाऊं है को जागरण भैगे शिव कैलासा, देवी देवता है मलिकाटा हो. जागरण भैगे शिव कैलासा, देवी देवता है मलिकाटा. शिव को डमरू बाजो, शिव को डमरू बाजो. मेरे हिमाला डम डम, मेरे हिमाला डम डम. भुरु भुरु जाओ है को न्योला न्योला न्योला. मेरी शोभनी दिन को
అలా రిషికేష్ వెళ్ళాక అడ్వెంచర్ సిటీ కూడా అన్నారు కదా దాన్ని. మరి కొంచెమైనా అడ్వెంచర్ లేకపోతే అలా. ఇంక అందుకే వెంటనే రివర్ రాఫ్టింగ్ వెళ్ళా. క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్ రివర్ రాఫ్టింగ్ మాత్రం సూపర్ ఉంది అసలు. నేను 24 కిలోమీటర్స్ రాఫ్ట్ చేశాను. అసలు ఒక్కొక్క ర్యాపిడ్స్ క్రేజీ ఉన్నాయి. అది ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎంత చెప్పినా ఎన్ని వీడియోలో చూసినా ఎంతైనా తక్కువే. ओके टीम रेडी, सब लोग इंडिया मैया की ओके चिरमिरी धूम धड़ाका, चिरमिरी धूम धड़ाका, चिरमिरी You spin my head right round when you go down, when you go down. From the top of the pole, I watch her go. She got me throwing my money up. Ain't nothing more beautiful to be. It's going down. From the top of the pole, I watch her go. She got me throwing my money up. Ain't nothing more beautiful to be. मैया की बोल शंकर। ఫస్ట్ సోలో ట్రిప్ కదా, ఫుల్ ప్లానింగ్. అసలు ఏ ప్లేస్ ఏ టైంకి ఏం చూడాలి మొత్తం అన్నీ ప్లాన్ చేసుకున్నా. మామూలు కాదు. అండ్ మార్నింగ్ వెళ్ళాలి, కుంజాపురి దేవి టెంపుల్కి వెళ్ళి సన్ రైజ్ చూడాలి. ఈవినింగ్ అయితే క్యార్కి వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి సన్సెట్ చూడాలి. నీర్ వాటర్ ఫాల్, పీడిల్స్ ఆశ్రమ్, చాలా ప్లాన్ చేశా. లాస్ట్కి అవి ఏం చేయలేదు. చేసుంటే బాగుండు, బట్ స్టిల్ ఏం చేయలేదు. జస్ట్ లక్ష్మణ్ జిల్లా దగ్గర సాయిఘాట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూర్చున్నా అంతే. ఎన్నో ప్లాన్ చేస్తాం, ఏది అవ్వదు. బట్ అలా కూర్చొని ఉండడం వల్ల ఐ ఫౌండ్ సంథింగ్ కాల్డ్ పీస్. నీ పాస్ట్లో ఏమైంది, నువ్వు నెక్స్ట్ ఏం చేస్తావు, నీ మైండ్లో ఏం రన్ అవ్వదు. ఎలాంటి థాట్ వచ్చినా ఆ గంగానది ఫ్లోలో ఆ థాట్ వెళ్ళిపోవాల్సిందే. ఆ మ్యాజిక్ ఓన్లీ రిషికేష్కే ఉంది. సో దట్స్ వాట్ ఐ లైక్ ద మోస్ట్ ఇన్ రిషికేష్. ప్రశాంతంగా ఉండొచ్చు, మంచిగా పీస్ దొరికింది, ఇంకేం కావాలి. క్రేజీ ఎక్స్పీరియన్స్ బ్రో. సో అలా నా రిషికేష్ జర్నీ ఎండ్ చేసి నౌ ఐ వెంట్ టు హరిద్వార్. హరిద్వార్ కూడా బాగుంది, బట్ నాకైతే రిషికేష్ చాలా నచ్చింది. హరిద్వార్ వెళ్ళి అక్కడ మానసాదేవి టెంపుల్లో దర్శనం చేసుకొని హర్కి పౌడి వెళ్ళా. హర్కి పౌడిన ఏముందంటే క్రేజీ అసలు. అక్కడ గంగా హారతి నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. చూడండి అది కూడా. गंगा किनारे
जैसे सवेरा पानी में बहते फूलों सा चेहरा गलियों की हलचल रौनक शहर की तू तेरे मेरे है मिलते सितारे सारे के सारे बोले मोहल्ला रौनक शहर की సో మానసాదేవి టెంపుల్ వెళ్తున్నప్పుడు మధ్యలో కనిపించారు. మొత్తం మా సెక్షన్ మొత్తం కనిపించింది. నాకైతే లిటరల్లీ ఫుల్ అసలు సూపర్. అందరినీ మిస్ అయ్యా అనుకున్నా. అందరూ అలా హరిద్వార్లో దర్శనం ఇచ్చారు ఒకేసారి. గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ. మా EC2 మొత్తం అక్కడే ఉంది లిటరల్లీ. చూడండి. అబ్బా 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 బా సూపర్. మా క్లాస్ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారుగా. విశ్వ హాయ్. करम जिसे पुकारे वो पहुँचे गंगा किनारे न कर मैली तो गंगा तन धोए मन तो गंदा पलट के फिर नानी बोली बात और बहता पानी न कर मैली तो गंगा तन धोए मन तो गंदा मन पावन हो गंगा में डूबे नहाए मन रावण जो लहरों में तूने बहाए जो चला गया वो लौट के फिर न आए तेरा कर्म ही है जो संग तेरे ही जाए ఫర్ ద లాస్ట్ టైం 2025 గంగార్పణం. సో నైట్ డైరెక్ట్ వచ్చేసి అక్కడ రూమ్ తీసుకొని స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేసా. మా ప్యాకేజ్ ట్రెకప్ ఇండియాతో నేనైతే కేదార్ఖండ్ ట్రెక్ బుక్ చేసుకున్నా. సో కంప్లీట్ 5 days నో నెట్వర్క్. మామూలుగానే ఎయిర్టెల్ ఇంకా అలాంటి రిమోట్ ఏరియాస్లో ఎయిర్టెల్ అంటే ఒక్క పాయింట్ కూడా రాదు, మొత్తం ఇంటువే. కానీ దానివల్లే ప్రశాంతత ఇంకా ఇంకా ఎక్కువైంది. ఆ 5 days క్రేజీ ఉండే, అడ్వెంచరస్గా ఉండేది, ఛాలెంజింగ్గా ఉండేది అఫ్కోర్స్. సో జర్నీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో క్రేజియస్ట్ లొకేషన్స్ ఎంత బాగున్నాయి అంటే లొకేషన్స్ మ్యాడ్ మ్యాక్స్. అసలు మెంటల్ మాస్. అసలు ఏముందంటే ఖచ్చితంగా ఎవడైనా సరే డైరెక్ట్ సాంగ్రీ ఎక్స్పీరియన్స్ చేయాలి ఒక్కసారి. రోడ్ ట్రిప్ మామూలుగా ఉండదు. 193 కిలోమీటర్లు. అసలు ఎన్ని కొండలు ఎక్కుతున్నావు, ఎన్ని కొండలు దిగుతున్నావు అర్థం కాదు. 7:30కి ఉంటే రెడీ అయ్యి 10కి మొదలెట్టాడు బస్సుడు. అక్కడ 4 గంటలు స్వాహా. బట్ స్టిల్ ఆ 4 గంటలు అక్కడ మా గ్రూప్తో ఇంకా అట్లా మాట్లాడుకుంటూ ఇంకా అలా పరిచయం చేసుకుంటూ టైంపాస్ అయిపోయింది. ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ చేశాడో ఫస్ట్ నాకు తెలిసి 1/2 hour అనుకుంటా. కొంచెం సిటీలో అలా ఉన్నాం. 1/2 hour ఒక 45 minutes అయిన తర్వాత మెల్లమెల్లగా షిఫ్ట్ అవుతూ ఉంది సిటీ నుంచి. మొత్తం గ్రీన్గా. ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది బ్రో జర్నీ. వేరే లెవెల్ అసలు. చూస్తారుగా, చూడండి. മറയില്ലാതെ മായാതെ ലോകം
மாறும் நேரமோ வானம் போ. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిందంటే ఇలాగే ఉంటుంది ఇంకా. సో అవే ఇప్పుడు ఈ 2 కార్లు అలా పెట్టడం వల్ల అటు సైడ్ నుంచి వచ్చే బ్లాక్, మా బస్సులు వెళ్ళడానికి లేదు. ఈ వెనకతలేము సాయిరామ్ సాయిరామ్ ఏదో ట్రైన్లా ఉంటుంది. బ్రో నేను కేదార్కంఠ గురించి చూస్తున్నప్పుడు యూట్యూబ్లో వీడియోస్ అందరూ బాగా చెప్పారు, ఇట్లా బాగుంటుంది, చాలా బాగుంటుంది, వ్యూస్ ఉంటాయి, మోడరేట్ ట్రెక్కే, పర్లేదు. కొంతమంది ఈజీ అనేవారు, కొంతమంది మోడరేట్ అనేవారు, బిగినర్స్కి కొంచెం అటు ఇటు ఉంటుంది అనేవారు. కానీ ఎవ్వడు కూడా డైరెక్ట్ ఉంటే సాంగ్రీకి జర్నీ ఎలా ఉంటుంది చెప్పలేదు. రాడ్ బ్రో ఏంటి ఫస్ట్ బాగానే ఉంటుంది, అంటే లొకేషన్స్ బాగుంటాయి, లొకేషన్స్కి ఎక్స్ట్రాడినరీ ఉంటాయి, అసలు అందులో కంప్లైంట్ చేయడానికి లేదు. అయితే అది 10 hours కంప్లీట్గా ఘాట్ రోడ్లో చెప్తున్నాక అసలు ఎన్ని కొండలు ఎక్కుతున్నావు, ఎన్ని కొండలు దిగుతున్నావు తెలియదు. లాస్ట్ అదంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ 17 kilometers సాంగ్రీ వెళ్ళడానికి వస్తుంది బ్రో రోడ్డు. అసలు అక్కడ రోడ్డు ఉందో లేదో కూడా నాకు తెలీదు. దడ 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 అసలు గాల్లో ఎగురుతూనే ఉన్నాం. రోలర్ కోస్టర్ రైడ్లు అన్నీ చేస్తాం, రోలర్ కోస్టర్ రైడ్లు, వండర్లాలో అన్నీ ఎగిరే రైడ్లు అన్నీ చేసేసాం. ఎందుకంటే బ్యాక్ సీట్, ద బ్యాక్ మోస్ట్ సీట్, కుదుపులకి అక్కడే స్టార్టింగే కేదార్కంఠ. ఇంకా నేను బేస్ విలేజ్ వెళ్ళకముందే నా కంప్లీట్ పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. ఎంతకీ రాదు, మా డ్రైవర్ కాడ దబీ దుబీ లేపేస్తాడు. అయ్య బాబాయ్ అనుకునే టైంకి వస్తుంది బ్రో సాంగ్రీ. 2000 years later. बिगिनर्स के लिए जो ये ट्रैक है इजी टू मॉडरेट ट्रैक है, बिगिनर्स का ट्रैक है. लेकिन बिगिनर्स का सिर्फ वॉकिंग में टेम्परेचर में ये बहुत मतलब 15 to 20 डिग्री माइनस अच्छे से जाने वाला है, तो आपको मेंटली प्रिपेयर रहना है. इसके बाद ఎలా ఉంది ట్రెక్? ఓకే అయిపోయిందండి ట్రెక్. तो सब लोग हाय बोलो एक बार. हाय. हर हर महादेव, हर हर महादेव. हेलो गाइस, रीच मी समथिंग इन योर लैंग्वेज. मैं जरा साइड ला करना. जय बालया. जय बालिया. जय वालिया. अन्ना वड़क्कम आ रहा क्या थोड़ा? अब मैं नहीं बोलते क्या?
क्या वनक्कम 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 हाँ वो तमिल में तमिल में हाँ वनक्कम आपकी कौन सी वनक्कम नहीं है भैया वनक्कम का हाँ आपकी कौन सी लैंग्वेज है आपकी लैंग्वेज विच लैंग्वेज यू तेलुगु जय महाराष्ट्र जय महाराष्ट्र यो इट्स हर की धुन और भैया ने बोला था हर की धुन चलने के अभी यहाँ रास्ता से जाएगा Ships are launching from my chest. Some have names, but most do not. If you find one, please let me know what piece. అనుకున్నంత ఈజీ అయితే కాదు బ్రో, చాలా విల్ పవర్ ఉండాలి. అస్సలు స్లోప్స్ మామూలుగా లేవు. ప్రాపర్ ట్రెక్కింగ్ షూస్, ప్రాపర్ ట్రెక్కింగ్ పోల్ అన్నీ కావాలి, అప్పుడే సర్వే అవ్వడానికి. డైలీ జిమ్ చేసేటోళ్ళు లేదంటే ఎక్సర్సైజ్ ఉండే వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ ఏ ఎక్సర్సైజ్ లేకుండా డైరెక్ట్గా వచ్చేద్దాం పుడిసేద్దాం అంటే మొత్తం కరిగిపోద్ది, బాడీలో కొవ్వంతా కరిగిపోద్ది. మా ఓడి ఏంటో నాకు అర్థం కావట్లేదు. అందరూ క్యాంప్ సైట్లు దగ్గరలో పెట్టుకుంటుంటే వీడు ఎక్కడో తీసుకెళ్ళి పెట్టుకున్నాడు. బేస్ క్యాంప్కి తీసుకెళ్ళి ఫస్ట్ క్యాంప్ సైట్ అంటాడో ఏంటో. ఓకే బట్ స్టిల్ యా నీడ్ టు డూ, చేద్దాం. Finally, welcome to Jodaka Talab. And this is our campsite, the first campsite. గైస్ ఏం చెప్తాం గైస్, ప్రస్తుతానికి క్యాంప్ సైట్లో ఉన్నాం. జోడకా తలాబ్ లైటింగ్ టెంపరేచర్ ఒక 0 ఈజీగా ఉంటుంది. సామాన్లన్నీ వణుకుతున్నాయి. అనుకున్నంత ఈజీ కాదు. ఈజీ ట్రెక్ అన్నారు కానీ రాడ్ పడిపోద్ది. ఏదో టెంట్ ఇచ్చారు, స్లీపింగ్ బ్యాగ్ ఇచ్చారు. ఆ స్లీపింగ్ బ్యాగ్ కూడా అక్కడక్కడ చిన్న చిన్న బొక్కలు ఉన్నాయి. సాయిరామ్. అసలు పొజిషన్ అయితే చాలా ఘోరంగా ఉంది, ఇప్పుడే చాలా ఘోరంగా ఉంది. సమ్మిట్ డేకి ఇంకా ఘోరంగా ఉంటుంది. అన్నిటికీ మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇంకే కొత్తగా చెప్పడానికి లేదు. రాత్రి అరౌండ్ 6:40 అలా అవుతుంది. ఇంకా ఇప్పుడు భోజనానికి పిలుస్తాడు. అసలు భోజనం టెంట్ దగ్గరికి తెచ్చి ఇచ్చేస్తే బాగుంది, భలే ఉంటుంది. ఓకే
నెక్స్ట్ ఫోన్స్, పవర్ బ్యాంక్స్ అన్నీ స్లీపింగ్ బ్యాగ్లో పెట్టుకోండి, లేదంటే బ్యాటరీ డ్రైన్ అయిపోద్ది చల్లదనంకి. అంతే, అంతకుమించి చెప్పడానికి లేదు. చలికి రెడీగా ఉండాలి. ఓకే, కూల్. ఇది 62సారి. ఇది నిన్న చూసిన జుడా కథలాబ్ అనమాట. నైట్ టెంపరేచర్కి మొత్తం లేక్ అంతా ఫ్రీజ్ అయిపోయింది, మామూలు కాదు. నిన్నైతే ఓన్లీ ఇటు కాదు, అటు సైడ్ మాత్రం ఫ్రీజ్ అయి ఉండేది. ఈ రోజుకి ఇటు కూడా మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. అమ్మా ఎలా ఎక్కుతున్నారు బాబు, ఇప్పుడు అలా ఎక్కాలి మొత్తం వేసుకొని. సాయిరామ్ సాయిరామ్. కానీ వ్యూ మాత్రం క్రేజీ 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 వ్యూ ఉంది. ఎక్కువ మాట్లాడకూడదు, ఎనర్జీ ట్రైన్ అవుతుంది. ఈ చెట్టు బొక్కల్లోంచి కనిపిస్తున్నాయి ఆ మౌంటైన్స్, బొక్కలు కనిపిస్తున్నాయి. అందుకే కెమెరాలు ఏం న్యాయం చెయ్యవు, అన్నీ మూసుకొని లైవ్గా ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ డే 2 జుడా కథలాబ్ టు కేదార్కంఠ బేస్ క్యాంప్. చాలో నీకేమరా బాబు, బాగానే ఎక్కుతావు నువ్వు, అలవాటే. మాకే దొరలు తిరుపతి. సాయిరామ్. ఒక్కసారి ఆ వ్యూ చూడు బ్రో, క్రేజీ ఉంది తెలుసా. కానీ వ్యూ ఎంత బాగుందో చేయడం కూడా అంతే కష్టంగా ఉంది. ఫైనలీ we're at Kedarkantha base camp, 11,250 feet, and the view.
చేస్తున్నారు, లంచ్ చేస్తున్నారు. కదా మధ్యాహ్నం 2 అయినా కానీ చలి వేరే లెవెల్ ఉంది. అదే పీక తెలియట్లా. అది చాలా హైట్లో ఉంటుంది. सुबह जब ब्रेकफास्ट लगेगा इधर अपना वाटर बोतल और प्रॉपर लेयरिंग, जितने भी कपड़े सारे पहन लो, क्योंकि कल ही मॉर्निंग में जरूरत पड़ने वाली है. उसके बाद जब वापसी आएंगे, सन आएगा तो फिर वापस वार्म हो जाएगा. निकालने के टाइम में नीचे लेयरिंग कम कर सकते हैं, लेकिन सुबह के टाइम जैसे ही आप रुकेंगे ठंडा लगना स्टार्ट होगा. यहाँ से हम एक सीक्वेंस बनाएंगे, एक सिंगल लाइन बनाएंगे. कोई भी वॉक के टाइम में बैठेगा नहीं. जिसको भी ब्रेक लेना होगा वो खड़े खड़े से ब्रेक लेंगे, ठीक है. जैसे कंटिन्यू 2-3 मिनट कंटिन्यू वॉक किया, 30 सेकंड ब्रेक, अगेन स्टार्ट. कोई बैठेगा नहीं और कोई एक दूसरे को ओवरटेक नहीं करेगा. मॉर्निंग में कछुए की, वो खरगोश और कछुए वाली कहानी सुनी हुई ना आपने? हाँ जी. कछुआ बनना है. स्लोली हम यहाँ से 3 बजे स्टार्ट करेंगे और सनराइज होता है अराउंड 7:20 पे. अगर जल्दी ऊपर पहुँच गए तो उसका भी बेनिफिट नहीं है, क्योंकि हमें सिर्फ 15-20 मिनट पहले ही पहुंचना है. विंड इतनी ज्यादा होती है कि टॉप पर आप ज्यादा देर तक वेट नहीं कर सकते हैं. जब तक वॉक करते रहेंगे बॉडी वार्म रहेगी, जैसे ही रुकेंगे बॉडी वैसे ही ठंडी होना स्टार्ट हो जाएगा. तो कोशिश कीजिए कि कंटिन्यू वॉक करते रहें खुद से, क्योंकि अपने पैरों से ही आपने समिट पे पहुंचना है. तो जरूरी नहीं आपके दोस्त पीछे या आगे, आपको अपने को देखना है कि मुझे समिट करना है, मेंटली स्ट्रांग रखना है. कहीं कहीं पे 70-80 डिग्री भी आएगा, वहाँ बाकी हमारा टीम भी आप लोगों के साथ है. कंपलसरी नहीं है, पर मैं चाहता हूँ सब लोग ट्रैक कंप्लीट करें, समिट करें. अगर आप ना आना चाहे तो आप सोए भी रह सकते हो, लेकिन सिप सिप करके पीते रहना है, नहीं तो हेडेक प्रॉब्लम होगी, MS प्रॉब्लम होगी. ओके. అన్నయ్య నా స్టిక్ పడిపోయిందని దారిలో. ఏమో ఇంక తీసుకోలే, వదిలేసాను. ఏం చేస్తాను ఇంకా. ఫోన్ ఇది కాదు, సెల్ఫీ స్టిక్ పడిపోయిందా? మంచి స్టిక్. ఫోన్లో బ్రో ట్రెక్కింగ్ స్టిక్ పడలే. అది సెల్ఫీ స్టిక్ పడినా పర్లేదు, సెల్ఫీ స్టిక్ పడలేదు. చాలు అమ్మ, రాత్రి లేదురా ట్రెక్కింగ్. రే ఉదయం పెట్టుకోవచ్చు కదరా. ఆడు చూడాలి ఎలా వెళ్తున్నారు. ఇంకో కిలోమీటర్ ఉందంట సమ్మిట్కి. అప్పుడే అందరు డౌన్. ఆల్మోస్ట్ చాలా చల్లగా ఉంది. వేయలేదు ఇంకా, వేస్తాను. అక్కడ వాళ్ళు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు ఎక్కుతున్నారు దూరంగా, అలా అక్కడ సబ్మిట్ చేయాలి. సారామ్ ఈజీ అయితే కాదు బ్రో, స్టీప్ మాత్రం చాలా ఘోరంగా ఉంది. చాలా సమ్మిట్ దగ్గర మళ్ళీ కలుద్దాం. ఇంకా సమ్మిట్ అవ్వలేదు, బట్ చూడ్డానికి ఎంత కనబడుతుంది కానీ సరే ఎక్కాలి. అనుకున్నంత ఈజీ అయితే కాదు, పక్కా కాదు. రాడ్ బ్రో. రెగ్యులర్ కార్డియో ఎక్సర్సైజ్ చేసేటోళ్ళకి అయితే ఓకే, కానీ మనలాగా ఇంటి నుంచి వచ్చేద్దామంటే కష్టం. క్రేజీ ఉంది. ఇక్కడి నుంచి ఎంత క్రేజీ ఉందంటే సబ్మిట్ చేస్తే చేద్దాం. చలో, హర హర మహాదేవ్.
ట్రిక్ అయితే నేను అనుకున్నంత ఈజీగా అయితే లేదు. లిటరలీ అంటే చాలా చోట్ల గివ్ అప్ ఇచ్చేద్దాం అనుకున్నా. ఆల్మోస్ట్ ఒక 5-6 టైమ్స్ చేయలేకపోయేవాడిని. అంటే కొంచెం బాగా స్లోగా ఉండేది, గట్టిగానే ఉండేది. లైక్ ఎలా అంటే వై కేదర్కంట ఈజ్ ఫర్ బిగినర్స్ అంటే తక్కువ డిస్టెన్స్ ఉంటుంది. డిస్టెన్స్ విషయంలో చూస్తే తక్కువే ఉంటుంది. నువ్వు మహా అయితే రోజుకి 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు అంతకన్నా అసలు ఎక్కువ నడవు. కానీ ఆ 4 కిలోమీటర్లు కూడా స్లోపే. నో స్ట్రైట్గా ఎక్కడ ఉండదు. స్ట్రైట్ రోడ్లో రోడ్డు కాదు, స్ట్రైట్ ట్రైల్స్ అనేవి ఎక్కడ ఉండవు. అన్నీ స్లోపీ ట్రైల్సే ఉంటాయి. స్లోపే మొత్తం. ఇంకా ఎలా అంటే ఇంకా నీకు ట్రెక్కింగ్ షూస్ లేకపోతే యువర్ గాన్. నువ్వు అస్సలు చేయలేవు, ట్రెక్ అయితే చేయలేవు, కన్ఫర్మ్ చేయలేవు. నెక్స్ట్ వింటర్ విండ్స్, అదే కోల్డ్ విండ్స్. ఇలా అనీనా ఎఫెక్ట్ ప్రభావమా కానీ అదో వేరే లెవెల్లో ఉన్నాయి. అసలు ఏంటో మీరు చూస్తే జుడక తలాబ్కి మేము వచ్చిన రోజు వాటర్ ఉన్నది. ఎంత అరౌండ్ మేము మధ్యాహ్నం ఎందుకు వచ్చాం. సో వాటర్ ఉన్నది. అసలు మధ్యాహ్నం ఈవినింగ్స్ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మధ్యాహ్నంకే టెంపరేచర్ డ్రాప్స్ ఎట్లా ఉంటాయంటే చాలా చాలా చల్లగా అయిపోతూ ఉంటుంది. నా ఫింగర్స్ కానీ, ఈ పామ్ కానీ, ఫీట్ కానీ మొత్తం అయిపోయేది. ఎన్ని థర్మల్స్ వేసి పైన ఫ్లీస్ వేసి దానిపైన ఇంకో స్వెటర్ వేసిన స్టిల్ ఐ యూస్ టు షివర్. ఇంకా ఆ స్లీపింగ్ బ్యాగ్స్లో నిద్ర అసలు పట్టేది కాదు. అంటే కాన్స్టెంట్గా పట్టేది కాదు. గంటన్నర అలా పడుకొని మళ్ళీ మెలకు వచ్చేది. మళ్ళీ కాసేపు పడుకొని మళ్ళీ కాసేపు అయ్యాక మెలకు వచ్చేది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం సీ లెవెల్లో ఉంటాం. సడన్గా ఒకేసారి ఆల్టిట్యూడ్కి వెళ్తాం కదా. సో మనం టైం పడుతుంది మనం సెట్ అవ్వడానికి, మనకు అట్మాస్ఫియర్ సెట్ అవ్వడానికి. మహేంద్ర നാം இந்த തീയിൽ வீடு கட்டும் தீக்குச்சி, നാം இந்த காற்றில் ஊஞ்சல் கட்டும் தூசி, நாம் இந்த நீரில் வாழ்க்கையோட்டும் நீர்ப்பூச்சி. అలా ఎన్నో అష్ట కష్టాలు పడి ఆ చలిలో రాత్రి 2:30 లేచి ఆ కోల్డ్ విండ్స్ తట్టుకుంటూ అన్ని లేయర్స్ వేసుకొని ఫైనల్లీ ఒక్క నిమిషం ఇదిలా చెప్పకూడదు. I conquered Kedarkanta. Yeah. ఫ్లెక్స్ బ్రో, ఫ్లెక్స్ ఆ మాత్రం చెయ్యాలి. డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్స్ కదా.